ఇరాన్ లోపలికి అమెరికా ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్ళినాయి. వాస్తవంగా రష్యా దగ్గర నుంచి తీసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పాకిస్తాన్ అదే దాని పేరేంటి చైనా నుంచి తీసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ మధ్యనే వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్నది ఇరాన్, కొని ప్రిపేర్ చేసుకుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్పెషల్ ఏంటి, ఇప్పుడు మనకు మన వైపుకి మనం వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేసాం, పాకిస్తాన్ ఆ తర్వాత మన మీదకి అటాక్ వచ్చింది డ్రోన్స్తో, మిస్సైల్స్తో, యుద్ధ విమానాలతో. కానీ ఒక్కటి కూడా మన దేశం లోపలికి అడుగు పెట్టలేదు. ఎందుకని? మనం S-400 వాడామా, ఆకాశే వాడామా, 8 లేయర్స్ వాడామా, 9 లేయర్స్ వాడామా, ఇది ఇంతవరకు బయట పెట్టలేదు మన సైన్యం. ఒక్కటంటే ఒక్కటి కూడా లోపలికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఏం పేల్చాం మనం, 11 స్థావరాలు పేల్చాం. అట్లాగే ఆ తర్వాతన ఏది ముందు 9 వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు, ఆ తర్వాత 11 ఎయిర్ బేస్ని పేల్చాం, లోపలికి వెళ్ళి మరి కొట్టొచ్చాం. అదే సందర్భంలో అక్కడ ఆ విజువల్స్ లోకల్లో పెట్టారు. మన దేశంలో నిజంగా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టు, మన రాహుల్ గాంధీ గారు నమ్మినట్టు మన విమానాలు ఏమన్నా కూలుంటే వీడియోస్ కనిపించాయి కదా, మన ప్రజలే ఫోకస్ చేసేవాళ్ళు కదా. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియాకి ఏమి చూపించలేకపోయింది ఆధారాలు, నోటి మాటలు తప్ప. ఇప్పుడు ఇరాన్ సంబంధించినటువంటి లోపలికి చొచ్చుకు రాగలిగింది ఇజ్రాయెలు, ఇటు అమెరికా. అది ఒక ఎత్తు అయితే, ఐరన్ డోమ్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ లోపలకు కూడా బాలిస్టిక్ మిస్సైల్స్ని ప్రయోగించగలిగింది, సక్సెస్ అయింది. అంటే ఐరన్ డోమ్కి చిల్లులు కనుక్కుంది. శబ్దము కంటే వేగంగా ప్రయాణించగలిగిన బాలిస్టిక్ మిస్సైల్స్ టెల్ అవీవ్ ఇజ్రాయెల్ రాజధాని మీద వేయడం అన్నటువంటిది, అది తగలటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.